Well, it's Mother's Day today. ఈరోజు మాతృ దినోత్సవం కదా, తల్లుల దినోత్సవం కదా. So, happy Mother's Day in the name of the Father, the Son and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తల్లులైన వారందరికీ తల్లుల దినపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. I'd like to put a scripture on the screen. Okay, here we are. This is from the book of Isaiah. యెషయా గ్రంథం నుంచి ఒక వాక్య భాగాన్ని మీకు అందరికీ చదివి వినిపించాలని నేను కోరుకుంటున్నాను. Chapter 66 and verse 13. మరి 66వ అధ్యాయము 13వ వచనం అండి. It reads, "As a mother comforts her child or son, so will I comfort you, and you will be comfort over Jerusalem." అక్కడ రాయబడి ఉన్న సంగతి ఏమిటంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను, మీరు యెరూషలేములోనే ఆదరింపబడెదరు అని రాయబడి ఉంటుంది. Nobody can comfort like a mother. ఒక తల్లిలాగా ఎవరు కూడా ఆదరణ ఇవ్వలేరు. For some reason they have a special ability. మరి కారణాలు ఏమైనా కానీ మరి వారికి ఒక ప్రత్యేక సామర్థ్యము మరి ఉంటుంది. To calm a child. ఎస్, మరి ఏడుస్తున్న పిల్లాడిని ఆపాలంటే తల్లి తప్ప ఇంకెవరున్నారండి? To make them feel safe in their arms. మరి వారి చేతుల్లోకి వచ్చినప్పుడు ఏడుపు ఆపేస్తారు, సురక్షితంగా ఉంటారు. And when that child is in that mother's arm, మరి చేతుల్లో తల్లి ఒడిలో ఉన్నప్పుడు అన్నట్టుగా, there is no other place that child wants to be. మరి తల్లి చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆ పిల్లవాడు ఇష్టపడాడు కదా. Sometimes even when the father wants to take the child doesn't want to come. తండ్రే వచ్చి పిలిచినప్పటికీ ఆ పిల్లాడు వెళ్ళాడు, తల్లి దగ్గర ఉన్న ఆ యొక్క సంరక్షణ బట్టి అన్నట్టుగా. Our first child, our son Ashley, was born and he was a colic child. Some of you might know that term. Colic means he cries very often. ఓకే. సో పిల్లరా, మరి పాస్టర్ గారు అబ్బాయి కూడా చిన్న పిల్లాడు ఉన్నప్పుడు మీలో కొంతమందికి తెలుసు, వారు ఎక్కువగా ఏడుస్తూ ఉండేవాడు చిన్నప్పుడు అన్నట్టుగా. And he used to suddenly start bawling and never stop. సో మరి అకస్మాత్తుగా ఆ ఏడుపు అందుకునేవాడు, ఇంకా ఆపేవాడు కాదు అన్నట్టుగా ఉండేది పరిస్థితి. And my wife used to hold him this way, that way, every way, trying to calm him down. మరి ఆ అబ్బాయిని తీసుకుని మేరీ మేడం గారు అటు చేసి ఇటు చేసి ఆడిచ్చి అటు చేసి ఇటు చేసి మొత్తానికి అతన్ని కుదుట పరిచేది అన్నట్టుగా. And when he calms down, it's so beautiful to see him just safe in the arms of my wife. మరి అతడు ఆ ఏడుపు ఆపిన తర్వాత ఆ తల్లి ఒడిలో ప్రశాంతంగా ఉండటం చూస్తే ఎంతో అద్భుతంగా ఉండేది. God promises us, దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడండి, He will comfort us like a mother. ఒక తల్లిలాగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని ప్రభు చెప్తున్నారు. Like the song that was just sung, మరి ఇప్పుడే పిల్లలు చక్కని పాట పాడి వినిపించారు కదా. He calms us in our storms. మరి మన యొక్క ప్రళయ సమయాలలో ఆయన ప్రశాంతతను తీసుకుని వచ్చే దేవుడు. Protects us in our difficulties. మన కష్ట సమయాలలో మనకు భద్రతనిచ్చే దేవుడు. We are the safest in the hands of God. దేవుని యొక్క హస్తాలలో మనం ఎంతో భద్రంగా ఉన్నాము. He is the good shepherd. ఆయన మంచి కాపరి అండి. Like Dr. Greg Williams మరి గ్రెగ్ విలియం గారు కూడా ఆ యొక్క విషయాన్ని మనకు తెలియజేసినారు కదా, మంచి కాపరి అనేటువంటి విషయాన్ని. We are the safest in the hands of our good shepherd. ఆ యొక్క గొప్ప కాపరి యొక్క కాపుదలలో హస్తాలలో అన్నట్టుగా మనము భద్రంగా ఉంటూ ఉన్నాము. So happy Mother's Day. కాబట్టి మీ తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు నేను మరోసారి తెలియజేస్తూ ఉన్నాను. We are into the fourth Sunday after the resurrection. పునరుత్థాన పండుగ తర్వాత 4వ ఆదివారంలో మనం ఉన్నామండి. And all of us know that the resurrection is the most important belief we have as Christians. క్రైస్తవులుగా క్రీస్తు పునరుత్థానం అనేటువంటిది ఒక మంచి బలీయమైన అంశము అనేటువంటిది మనందరికీ తెలుసు. The Bible states that this is on which our faith stands. మరి బైబిల్ ఇంకెలా చెప్తున్నది, మనందరి విశ్వాసము క్రీస్తు పునరుత్థానం మీద ఆధారపడి ఉన్నదని కూడా సెలవిస్తూ ఉన్నది. The scripture that was just read to us, and thank you Mrs. Esther to read us. సోదరి చదివారు కదా ఎస్తేర్ గారు, వారికి వందనాలు. మరి చక్కని చదువుకున్న వాక్య భాగంలో అన్నట్టుగా
But if it is preached that Christ has been raised from the dead, how can some of you say that there is no resurrection of the dead? క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? If there is no resurrection of the dead, and then not even Christ has been raised. పునరుత్థానం లేదని ఎట్లా చెప్తున్నారు? పునరుత్థానం లేదని చెప్తే మృతుల పునరుత్థానం లేని ఎడల యేసుక్రీస్తు కూడా లేపబడి ఉండలేదు కదా. There was a false teaching going on in the church at Corinth. మరి కొరింథీ సంఘంలో ఒకనొక మరి అబద్ధపు బోధ అక్కడ ప్రచారం పొందుతూ ఉన్నది. All those who died will have no life again, no resurrection. మరి వాళ్ళు అంటున్నారు కదా, ఇక ఒకసారి మరణిస్తే ఇక అంతటితో జీవితం అయిపోయింది, పునరుత్థానం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. And because of that false teaching, మరి ఆ యొక్క అబద్ధ ప్రచారమును బట్టి it was affecting a crucial doctrine of our faith. మరి మన యొక్క విశ్వాసమునకు పట్టుగమ్మ లాంటి ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ బోధ అది మరి వమ్ము చేస్తుంది, అబద్ధపు బోధ. If there is no resurrection of the dead, then Christ himself has not been raised. కాబట్టి మృతుల పునరుత్థానం లేదా, అట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు కూడా లేపబడి ఉండలేదు కదా అన్నట్టుగా అవుతుంది. If Christ has not been raised, మరి ఒకవేళ క్రీస్తే గనుక మృతుల్లో నుండి పునరుత్థానుడై లేవకపోయినట్లయితే, notice what the apostle says in 1 Corinthians 15. మరి యొక్క 15వ అధ్యాయంలో చదవబడిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న మాటలు ఒకసారి గమనిద్దాము. Verse 14 says, and if Christ has not been raised, మరి క్రీస్తు లేపబడి ఉండని ఎడల our preaching is useless and so is your faith. మరి మేము చేయు ప్రచారము వ్యర్థమైపోతుంది, అలాగే మీరు పెట్టుకున్న విశ్వాసం కూడా వ్యర్థమే. More than that, we are then found to be false witnesses about God. మరి అంత మాత్రమే కాదు, మేము క్రీస్తు విషయమై అబద్ధ సాక్షులుగా ఆగపడుచు ఉంటాము. If there is no resurrection of the dead, మరి మృతుల పునరుత్థానం అనేది లేకపోయినట్లయితే, then Christ has not been raised. మరి క్రీస్తు కూడా మృతుల్లోంచి లేపబడనట్టే కదా. If Christ is not resurrected, మరి ఒకవేళ క్రీస్తు లేపబడి ఉండకపోయినట్లయితే my preaching is useless. మరి మేము చేసే వాక్య ప్రకటన అంతా కూడా అది వ్యర్థమైపోతుంది. Our faith is useless. అలాగే విశ్వాసం కూడా అది మరి ఏమీ కానట్టుగా అయిపోతుంది. We pastors have become false witnesses. మరి సేవకులు, కాపర్లు అనేటువంటి వారు, పాస్టర్లు అనేటువంటి వారు చేసే సువార్త అంతా కూడా అబద్ధపు ప్రచారం అయిపోతూ ఉంటుంది. We are liars. మరి మేము అబద్ధికులు అయిపోతాము. And if we are preaching a lie, మరి ఒకవేళ అబద్ధాన్ని ప్రచారం చేసినట్లయితే, notice what the apostle says. మరి ఇంకా పౌలు గారు చెప్తున్న మాటలు ఏమిటో మనం గమనిద్దాము. In verse 7 he says, and if Christ has not been raised, your faith is futile. మరి 17వ వచనంలో క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. The word futile means useless. వ్యర్థం అంటే మనకు అర్థమవుతుంది కదండి, ఇక ఏమాత్రం ప్రయోజనం లేనిది. And if that faith of ours is useless, చూడండి, ఒకవేళ విశ్వాసము వ్యర్థమైపోతుంది కదా అటువంటి పరిస్థితి అయితే గనక, you and I are still in our sin. ఒకవేళ ఆ విశ్వాసం వ్యర్థమైపోయినట్లయితే మనం ఇంకను మన పాపంలోనే ఉండిపోయినాము. Our sins have not been forgiven. మరి పాపాలు క్షమించబడని పరిస్థితి. And if that is true, ఒకవేళ అదే గనక నిజమైతే, then those who have fallen asleep, or in other words dead, are lost. అలాగే మరి క్రీస్తునందు మృతి పొందిన వారు కూడా నాశనం అయిపోయినట్టే లెక్క. So if this is what people are saying, మరి ఒకవేళ ఆ కొరింథీలో గాని ఉన్న ప్రజలు ఇట్లా చెప్తున్న పరిస్థితి ఉండినట్లయితే, we have no hope of eternal life. మరి ఎవరికి కూడా నిత్య జీవం అనే ఆ యొక్క వాగ్దానం ఉండేది కాదు. And so I would like to pose that question for us. కాబట్టి మరి ఈ సమయంలో అదే ప్రశ్న నేను మీకు వేయాలనుకుంటే, do we believe that Christ was raised from the dead? మరి మన సంగతి ఏమిటండి? ప్రభువైన యేసుక్రీస్తు మరణం నుండి లేచి ఉన్నాడని మనము నమ్ముచున్నామా? Do any one of us have any doubts? మరి ఎవరికైనా అనుమానము ఏమైనా ఉన్నదా? Can you and I prove that Jesus was resurrected? యేసు ప్రభువారు మృతుల్లో నుండి తిరిగి లేచాడని నీ దగ్గర నా దగ్గర మనం రుజువుపరచగలమా? Can we prove he is alive today? మరి ఈ రోజు ఆయన సజీవుడిగా సంచరిస్తున్నాడన్న విషయాన్ని మనము ఎలాగూ దానిని రుజువు చేయగలము? Many people have doubts. మరి చాలా మందికి అనుమానాలు ఉంటాయండి. And they say that maybe Jesus was not raised from the dead. మరి కొన్ని సమయాల్లో అంటారు, ఒకవేళ ప్రభు మరణం నుండి తిరిగి లేవలేదేమో అనే అనుమానాన్ని కూడా వ్యక్తపరుస్తారు. Can we answer those questions? మరి
అటువంటి వేరే వారు అడిగే ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉన్నదా? I want to bring up some of those questions. పిల్లరా, అటువంటి వేరే వారు లేవనెత్తే కొన్ని ప్రశ్నలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. And we want to find the answer for that. మరి అటువంటి ప్రశ్నలను ప్రస్తావించుకొని వాటికి జవాబులు ఏమై ఉన్నవో కూడా నేను చెప్పబోతున్నాను. But more importantly, అయితే దానికంటే ప్రాముఖ్యముగా I want to personalize చూడండి the resurrection of Jesus in our lives. మరి ఆ ప్రశ్నల జవాబుల కంటే ముఖ్యముగా యేసుప్రభు మృతుల్లో నుండి లేచాడన్న విషయాన్ని వ్యక్తిగతంగా నీవు నమ్మి దాన్ని అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. Can you and I show in our lives that Jesus is alive? నీ జీవితంలో, నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు నిజంగా లేచాడనే సాక్ష్యం ఏమన్నా కనబడుతుందా? It's a very important question for us. ఇది ఒక ప్రశ్నగా మనం సంధించుకుంటే అతి ముఖ్యమైన ప్రశ్నగా ఉంటుంది. So let's look at some of the doubts and the questions. మరి ఆ లోకంలో ప్రచారంలో ఉన్న కొన్ని ప్రశ్నలు లేదంటే అనుమానాలు మనం ప్రస్తావించుకుందాం. And then we'll see how we can answer that. మరి వాటికి జవాబులు కూడా వాక్య ప్రకారంగా మనం చూడబోతూ ఉన్నాము. Here is the first question or doubt that is raised. మరి మొట్టమొదటిగా ఇటువంటి ప్రశ్న మనము మరి వింటూ ఉంటాం. Jesus was only unconscious. In other words, he did not die and he was later revived. మరి ఒక ప్రశ్న, ఒక అనుమానం ఏమిటంటే పిల్లల లోకంలో యేసు ప్రభు వారు స్పృహ కోల్పోయాడు, తర్వాత స్పృహలోనికి వచ్చి తిరిగి బ్రతికేశాడు అంటూ ఉంటారు. Do you know some people actually believe that Jesus didn't die? He came down from the cross and he came to Kashmir. మరి కొంతమంది ఇలా కూడా చెప్తారు కదా, యేసు ప్రభు వారు సిలువలో చనిపోలేదు, ఆయన చనిపోయినట్టుగా అయ్యి తర్వాత దిగొచ్చేసి భారతదేశానికి కాశ్మీర్ దాకా కూడా వచ్చాడు అని నమ్మేవారు చాలా మంది ఉంటున్నారు. And some people believe he became a yogi in Kashmir. మరి కాశ్మీర్కి వచ్చి అక్కడ ఒక సన్యాసిలాగా ఆ యొక్క యోగా నిద్ర చేశారు, లేదంటే యోగా చేశారు అన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారు. How do we answer this question or this doubt? మరి ఈ యొక్క డౌట్ని, ఈ యొక్క అనుమానాన్ని మనము ఎలాగూ ఎదుర్కోవాలి, లేదంటే ఎలాగూ మనము దానికి జవాబు చెప్పాలి? Let us look at the fact. మరి నిజమేమిటో వాక్యం నుంచి చూద్దామండి. The Gospel of Mark 15 says, మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్నది. Pilate was surprised to hear that he was already dead. పిలాతు అనేటువంటి అధికారి పిల్లరా, ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు. Summoning the centurion, he asked him if Jesus is already dead. మరి ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి మరి దానిని రుజువు చేయమని కోరుతున్నాడు. When he learned from the centurion that it was so, he gave the body to Joseph. 45వ వచనంలో శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. Can we doubt what the apostle Mark wrote? మరి యొక్క మార్కు సువార్త గ్రంథకర్త రాసిన విషయాన్ని, మరి ఇక్కడ రాయబడిన విషయాన్ని మనం అనుమానపడాలండి. Was he fooling us? మరి ఆయన మనకేమన్నా మభ్య పెడుతూ ఉన్నాడా? Is he saying what is true? మరి మార్కు చెప్పేది నిజమేనంటారా? Pilate is confirming that Jesus was dead. మరి పిలాతు అనేటువంటి యొక్క గవర్నర్ గారు ఏం చేస్తున్నాడంటే ఆయన నిజంగానే చనిపోయినట్టుగా రుజువు పరుచుకుని, నిర్ధారణ పరుచుకుని తర్వాత పనులు చెప్తున్నాడు. And the body was handed over to Joseph of Arimathea. అరిమథెయ యోసేపు అనేటువంటి ఒక వ్యక్తికి యేసు ప్రభు వారి యొక్క పార్థివ దేహాన్ని ఆ పిలాతు గారు అప్పగిస్తూ ఉన్నాడు. So this question has no meaning. కాబట్టి ఈ ప్రశ్న అసమంజసం, అసలు అది ప్రశ్న లేకనే ఉండటానికి వీల్లేదు. Let's look at the second doubt. ఇంకొక అనుమానాన్ని చూద్దామండి. The woman made a mistake and went to the wrong tomb. ఆ యొక్క చీకటిలో అన్నట్టుగా ఈ సమాధి దగ్గరికి పరిగెత్తుకుని ఒక స్త్రీ వెళ్తుంది కదండి, ఆమె వేరే వారి సమాధి దగ్గరికి వెళ్ళింది, తప్పు సమాధి దగ్గరికి వెళ్ళింది అంటారు. The story is that early on the third day, the women went to the grave to anoint the body. మరి కొందరు స్త్రీలు ఆదివారం అనగా 3వ రోజున ఆయన శరీరానికి కొన్ని సుగంధ ద్రవ్యాలు పూయాలని తెల్లవారుజామునే వెళ్తారు కదండి, ఆ సందర్భం అన్నమాట. In the darkness they didn't know which tomb, so they went to the wrong tomb. మరి ఆ యొక్క తెల్లవారుజామునే వెళ్ళారేమో, ఇంకా చీకటిగా ఉన్నది, వారు వేరే వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ఆపోహ. And so the story is there was no body because it was a wrong tomb. చూడండి, అది
అది అసలు ఒక సమాధి లాంటిదే కాదు, అది వేరే తప్పు సమాధి కాబట్టి అక్కడ శరీరం లేదు అంటున్నారు. How do we answer this doubt? మరి ఈ యొక్క ఆపోహను మనం ఎలాగూ కొట్టగలము, లేదంటే జవాబు చెప్పుకొనవచ్చును? Again, let us go to the Gospel of Matthew. మరి మత్తయి సువార్తలో ఒక వచనాన్ని మనం చదివితే దీనికి సమాధానం మనకు దొరుకుతుంది. Joseph took the body, wrapped it in a clean linen cloth. యోసేపు గారు ఏమండి ఆ యొక్క శరీరాన్ని తీసుకుని ఆ యొక్క గుడ్డలో చుట్టి పాతి ఆ యొక్క శవం చుట్టినాడు. And placed it in his own new tomb that he had cut out of the rock. చూడండి, ఆయన తన కొరకు తొలిపించుకొనిన ఏమండి ఒక సమాధిలో ఆయనను పెడుతూ ఉన్నాడు. He rolled a big stone in front of the entrance to the tomb and went away. మరి ఒక పెద్ద రాయిని తీసుకొని ఆ యొక్క సమాధి ద్వారానికి ఉంచేసి ఆయన వెళ్ళిపోయాడు. And here is the very important answer to the question. మరి ఇక్కడ ఒక మంచి యొక్క జవాబు ఈ ప్రశ్నకు మనకు దొరుకుతూ ఉందండి. Mary Magdalene and the other Mary were sitting there opposite the tomb. మరి మగ్దలేని మరియయు వేరొక మరియయు వారు ఇది యొక్క సంగతి అంతా చూస్తూ అక్కడ ఎదురుగా చూస్తూ నిల్చుకొని ఉన్నారు. So first it was the tomb of Joseph of Arimathea. మరి నిజానికి ఇది యోసేపు అరిమథియ యొక్క సమాధిగా ఉంటూ ఉన్నది. So how can you forget which tomb? It belongs to a particular person. మరి తప్పుడు సమాధికి వెళ్ళారని ఎలాగంటారు? ఆ సమాధి అరిమథియ యోసేపుకు సంబంధించిందని 27:59లో మనం చూస్తున్నాం కదా. And the two ladies who went the early morning were watching Jesus being put into the tomb. కాబట్టి తాను రాత్రితో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి ఏమంటే అలాగే మగ్దలేని మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. Can they mistake the tomb? మరి సమాధి చేసిన రోజున ఆ సమాధి ముందరే కూర్చుని వచ్చారు, వెళ్ళి మరో రోజున వెళ్ళి దానిని తప్పిపోగలరా అన్నట్టుగా. Were they still sleeping when they were walking? మరి వాళ్ళు ఆ ప్రయాణం చేస్తూ నిద్రమత్తుతో నిద్రకళ్ళతో నిద్రిస్తూనే నడుస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. So this is also a lame doubt. కాబట్టి ఇది కుంటి సాకండి, ఇది అసలు ఎన్నిక చేయలేనటువంటి ఒక ప్రశ్న. Let's look at the third doubt. మూడవ విషయాన్ని చూద్దాము. The grave robbers stole the body. అప్పటి రోజుల్లో సమాధులు తొలుచుకుని దొంగిలించేవారని, అట్లాంటి వారు ఈ శవాన్ని పట్టుకుపోయారని ఒక అపోహ. If you remember, the religious leaders, the Jewish leaders told Pilate they may come and rob the body. మరి ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు లాంటి వారు పిలాతు దగ్గరికి వచ్చి ఎవరైనా ఆయన శవాన్ని ఎత్తుకొని పోయి ఆయన ఏదో చేశాడని చెప్తారు, కాబట్టి నువ్వు భద్రత పెంచు అంటారు కదా. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోండి. How do we answer this question? మరి ఈ యొక్క ప్రశ్నకు మన దగ్గర ప్రతిస్పందన ఏముంది? లేఖనాధారం ఏమున్నది ఇది తప్పని నిరూపించడానికి? Because the religious leader already warned Pilate somebody is going to rob the body. మరి ఎందుకంటే మత నాయకులు, యోధ సంబంధ మత నాయకులు పిలాతునికి ముందే అడిగారు, ఎవరో ఒకరు వచ్చి ఆయనను ఎత్తుకొని పోతారు, జాగ్రత్త సుమా. Let us see what Matthew tells us. మరి మత్తయి సువార్తలోనే దానికి సమాధానం ఉంది, అది కూడా మనం చూద్దాము. Take a guard in Matthew 27. మరి 27వ అధ్యాయము మత్తయి సువార్త. Pilate answered, go make the tomb as secure as you know how. చూడండి, ఆయన అంటున్నాడు, అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి 65వ వచనంలో మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి. So they went and made the tomb secure by putting a seal on the stone and posting a guard. 66 వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేశారు. First of all, a big stone was placed. ఆ యొక్క సమాధి ద్వారానికి ఒక పెద్ద రాయి అడ్డుగా అది పెట్టబడి ఉన్నది. Then the seal of the governor was put on the stone. మరి ఆ యొక్క అధికారి యొక్క ఆ యొక్క ముద్ర ఆ యొక్క సమాధికి వేయబడింది. On top of it a guard was sitting there. మరి దానికంటే ముఖ్యంగా ఒక కావలి వారిని వారు ఏర్పాటు చేసుకుని అక్కడ పెట్టినారు. Now which robber can rob the body? చూడండి, ఇంత భద్రం చేయబడిన వారి సమాధిలో నుండి శవాన్ని ఎవరు దొంగిలించగలరో చెప్పండి. So this also falls flat. కాబట్టి ఇది కూడా ఏమండి మరి అసమంజసంగా అబద్ధంగా చెప్పబడిన అపోహ. Now the fourth one and the final one. మరి ఇంకొక ఉన్నదండి, ఇంకొక అనుమానం కూడా లోకంలో ప్రచారం ఉన్నది, అది కూడా చూద్దాం.
The disciples somehow stole the body. మరి ఇక్కడ ఈ అపోహ ఏమిటంటే శిష్యులే వచ్చి ఆయనను ఎత్తుకొని పోయారు అనేటువంటి అపోహ. Because they wanted to start some religion in the name of Jesus and they came and stole the body. కాబట్టి శిష్యులు ఏం చేస్తున్నారంటే ఈయన పేరు మీద ఒక మతాన్ని స్థాపించాలనుకున్నారు కాబట్టి వారే వచ్చి ఆ శవాన్ని ఎత్తుకొని పోయి మరి ఏదేదో చేశారనేటువంటి ఒక అపోహ ఇది. Now if the disciples stole the body but wanted to start a religion, మరి ఒకవేళ వారు అనుకున్నట్టుగానే ఈ శిష్యులు ఆ శవమును దొంగిలించి ఒక మతాన్ని స్థాపించాలన్న ఉద్దేశం వారికే గనుక ఉండినట్లయితే how stupid they could be to start a religion in the name of a dead body. మరి శవాన్ని పట్టుకొని ఇంకొక మత వ్యవస్థను స్థాపించటమా, అది ఎంత బుద్ధిహీనమైన పని అండి. Will they risk their lives for a lie? మరి ఒక అబద్ధం కొరకు వారు ప్రాణాలే పోగొట్టుకోగలిగినంత ధైర్యం చేస్తారా? Will they start a religion on something which is false and fake? మరి అబద్ధమును అసంబద్ధమును అయినటువంటి ఒక విషయాన్ని పట్టుకుని ఒక మరి మత వ్యవస్థను స్థాపించడానికి మరి అంత బుద్ధిహీనులా వీరు అన్నట్టుగా. They preach Jesus was resurrected. అయితే పిల్లలు ఈ శిష్యులందరూ చెప్పింది ఏమిటంటే పునరుత్థానుడైన యేసు ప్రభువును గురించి మాత్రమే వీరు ప్రకటించారు. They believed so strongly in it that they were willing to die. మరి యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్పే క్రమాన్ని వారు ఎంతగా నమ్మారంటే అవసరమైతే వారు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వారు సిద్ధపడిపోయారు కదా. Do you and I know what happened to the disciples? మరి శిష్యులకు యేసు ప్రభు పునరుత్థానుడయ్యారని సాక్ష్యం ఇచ్చినందుకు వారికి ఏ గతి పట్టిందో మీకు ఎరకే అని నేను అనుకుంటున్నాను, మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. Peter the chief apostle was crucified. శిష్యులందరిలో వయసు వాడు పెద్దగా ఉండినటువంటి పేతురు ఆయనను సిలువ వేశారండి. James the apostle was beheaded. మరి ఒక యాకోబు ఆయన శిరస్ఛేదనం చేయబడింది, తలకాయ నరికివేయబడింది. The other James was stoned and beaten to death. మరి శిష్యుల్లో ఉన్న ఇంకొక యాకోబు అనే వ్యక్తి ఆయన రాళ్ల చేత కొట్టారు, మరి చనిపోయేటంత వరకు రాళ్ల చేత కొట్టి చంపివేశారు. Jude the apostle was beaten and hacked by an axe. మరి అలాగే యోధా అనేటువంటి ఈ శిష్యుడు పిల్లరా అతన్ని కూడా రాళ్లతో కొట్టారు, వంటి గొడ్డలతో ఆయన పీక నరికి వేశారు. Philip was crucified. మరి ఫిలిప్ అనేటువంటి శిష్యుడు అతన్ని కూడా సిలువ వేసి చంపినారు. Thomas was speared to death. మరి తోమా అనేటువంటి ఆ శిష్యుడు పిల్లరా బల్లెముతో పొడవబడినాడు, చంపివేయబడ్డాడు. The same Thomas we believe died near Chennai. మరి తోమా గారిని ఏమండి మరి విచారకరంగా మన భారతదేశంలోనే మరి చెన్నై పట్టణంలో వారు బల్లెము చేత పొడిచి చంపారని మరి మనం తెలుసుకుంటున్నాము. Simon was killed by the sword. మరి సీమోన్ అనేటువంటి మరొక శిష్యుడు ఆయనను కూడా మరి ఖడ్గం చేత చంపినారు. Bartholomew was crucified. మరి బర్తలోమయి అనేటువంటి ఈ శిష్యుడు కూడా ఆయనను సిలువ వేసినారు. Andrew was nailed to a cross in the form of an X. ఆంద్రే అనేటువంటి శిష్యుడు ఏమంటే ఎక్స్ ఆకారంలో అతనిని సిలువకు వేసి కొట్టి మేకులు కొట్టి చంపినారు. Both Matthew and Matthias were crucified. మరి మత్తయి అనేటువంటి ఆయన మత్తయి అనేటువంటి మరొక శిష్యుడు వీరిద్దరు కూడా సిలువ వేయబడి చంపివేయబడినారు, హతసాక్షులైనారు. The apostle John was the only one who died a natural death. మరి అపోస్తలుడైన యోహాను మాత్రమే ఏమండి శిష్యుల్లో యోహాను మాత్రమే మరి స్వాభావికంగా మరి అతడు మరణము చెందినాడు. Stephen was stoned to death. మరి స్టెఫన్ అనేటువంటి భక్తుడు కూడా పిల్లరా అతడు రాళ్ల చేత కొట్టి చంపివేయబడ్డాడు కదా. Paul was beheaded. పౌలు గారి యొక్క శిరస్సుము మరి నరికివేయబడింది. Can these people die for a lie? మరి ఇట్లా ఎంతో మందిని గురించి మనం చూసాము, హతసాక్షులైనారు. అబద్ధము కొరకు వీరు హతసాక్షులు అవుతారా? If they stole the body, can they preach that Jesus is alive and actually die for it? మరి వాళ్ళే గనక శవాన్ని దొంగిలించుకొని పోయి దాచిపెట్టి ఉంటే మరి వాళ్ళు ఈ అబద్ధం కొరకు తమ ప్రాణాలు అర్పించి ఈయన నిజంగా లేచాడని ఎట్లా చెప్పగలుగుతారు? None of the doubts and questions stand the test of the fact. నిజాన్ని బట్టి బేరీజు వేస్తే పిల్లరా ఈ అపోహలన్నీ తేలిపోతున్నాయి, అబద్ధాలన్నీ అవి కొట్టివేయబడుతూ ఉన్నాయి. We can prove that Jesus Christ has been resurrected. పిల్లరా మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు నిజంగా తిరిగి లేచాడన్న రుజువును మనము కూడా చెప్పవచ్చును. Do you and I believe that? మరి అయితే నీవు నేను అది నమ్మగలిగి ఉండాలి. నమ్ముచున్నామా పరిశీలన చేసుకోవాలి.
Do you and I believe that Jesus is alive today? మరి ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు అన్న విషయాన్ని నీవు నమ్మగలుగుతున్నావా? Can Jesus Christ's presence be felt in our lives? మరి ఆయన సజీవుడై ఉన్నాడన్న ఆ యొక్క అనుభవాన్ని మనము మన వ్యక్తిగత జీవితాల్లో అనుభవించగలిగే పరిస్థితిలో మనం ఉండాలి. Can others see Christ in our lives? మరి క్రీస్తు నిజంగా సజీవుడు అనే చెప్పే సాక్ష్యాన్ని మన జీవితంలో ఇతరులు చూడగలుగుతూ ఉన్నారా? Can we prove through our lives that Jesus is alive? మన జీవితాన్ని చూసిన వారు నిజంగా వీరు దేవుడైన యేసుక్రీస్తు నిజంగా సజీవుడు అని చెప్పగలుగుతూ ఉన్నారా? I want to go to a verse which we know, and I want to show how we can prove that Jesus is alive by our lives. మన జీవితాలలో ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగూ సజీవుడిగా ఉండగలడో అనే దానికి మనందరికీ పరిచయం ఉన్న ఒక వాక్య భాగాన్ని మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. John chapter 13. యోహాను సువార్త 13వ అధ్యాయంలో Jesus says, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ అంటున్నారండి, a new commandment I give you. ఒక నూతన ఆజ్ఞను నేను మీకు ఇస్తూ ఉన్నాను. Love one another as I have loved you. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమింపవలనే క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. So you must love one another. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమింపవలసిందే. By this, yes, everyone will know. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. That you are my disciples. మీరు నా శిష్యులని మరి అందరూ కూడా తెలుసుకుంటారు. This is a new commandment. ఇది ఒక నూతన ఆజ్ఞ అండి. What is new about it? మరి ఇందులో ఉన్న నూతనమైనది విషయం ఏమిటి? It is the way we must love. చూడండి, మనము ప్రేమించే విధానమే ఇందులో కొత్తది. You must love as I, Jesus, have loved. నేను ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఇతరులను ప్రేమించాలి అని ప్రభు చెప్పుచున్న మాటలు. And it is a command. మరి అది ఒక ఆజ్ఞాపూర్వకంగా ఇవ్వబడిందండి. It is not a suggestion. మరి సలహాగా ఇవ్వబడలేదు, ఇష్టమైతే చేయని చెప్పబడలేదు. He didn't say you may or may not keep it. నీకు సాధ్యమైతే, నీకు ఇష్టమైతే ఇతరులను ప్రేమించు, నాకులాగా ప్రేమించు అని చిన్నగా అది చెప్పబడలేదు, సలహాగా ఇవ్వబడలేదు. It is a command to obey. మరి అది ఒక విధిగా లోబడవలసిన, పాటించవలసిన ఒక ఆజ్ఞ ఉన్నది. If we obey this command, ఒకవేళ మనము మరి త్యాగపూర్వకంగా ఈ యొక్క ఆజ్ఞను పాటించినట్లయితే, love is in us. మరి ఆ ప్రేమను మనలో నింపుకున్నట్లయితే మనము ప్రేమ కలిగిన వారమవుతున్నాము. If love is in us, మరి ఆ ప్రేమను మనము నింపుకున్న వారమై కలిగిన వారమై ఉండినప్పుడు Jesus is in us. మరి ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఉన్నట్టు లెక్క. If Jesus is in us, ఒకవేళ ఆ ప్రభువే మనలో మనలో ఉన్నట్లయితే Jesus is alive. మరి ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడని రుజువుపరచబడుతూ ఉన్నది. Every time we love, కాబట్టి ప్రతిసారి కూడా మనం వేరే వారికి ప్రేమను పంచినప్పుడు అండి, we show that we believe in a living Jesus. మరి మనం ఇతరులకు ప్రేమను చూపించిన ప్రతి క్షణంలో లేదంటే ప్రతి పరిస్థితిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడని మన జీవితంలో సాక్ష్యం ఇస్తున్నాము. This is Maximilian Kolbe. మ్యాక్సిమిలియన్ కోల్విన్ అనే ఈ వ్యక్తిని చూడండి. He was a Catholic priest. మరి అతడు కథోలిక సమాజానికి చెందిన ఒక యాజకుడు. He was living in the country of Poland. పోలాండ్ దేశస్థుడు, నిజానికి అక్కడ నివసిస్తూ ఉన్నాడు. His country was occupied by the German Nazi forces. మరి ఆ యొక్క దేశంలో ఉన్నప్పుడు ఆ నాజీ సైన్యం వారు, జర్మనీ సైన్యం వారు అతన్ని బందీగా పట్టుకున్నారు. He was captured by the Nazis. మరి ఆ నాజీ సైనికులు, జర్మనీ వారండి, ఇతన్ని బందీగా తీసుకున్నారు. He was put in a concentration camp. మరి ఆ యొక్క కాన్సంట్రేషన్ క్యాంప్ అని ఆ యొక్క వారందరినీ ఒకే స్థలంలో ఎక్కువ మందిని బంధించి ఉంచారు. One day in that camp some people escaped. మరి ఆ యొక్క క్యాంపులో బంధించిన స్థలంలో నుండి కొంతమంది తప్పించుకొని పోయారంట ఒక రోజున. They caught all the rest of them and said, if you don't tell us who are the ones who escaped, we are going to kill somebody. మరి ఆ యొక్క గుంపులో, బందీ చేయబడిన గుంపులో మిగిలిన వారు ఉంటారు కదా, వారిని నిలదీశారు. పారిపోయిన వారు ఎక్కడికి పోయారో ఎవరెవరో చెప్పకపోతే మీ సంగతి ఉంటుందని బెదిరించారు. Nobody came forward to say. మరి ఎవరు కూడా ముందుకు వచ్చి ఒక్క మాట పలకలేదండి.
So the officers caught one man and pulled him to the ground and said, "We're going to kill him." మరి మీరు చెప్పరా ఒక ఆయన్ని తీసుకున్నారు, నేల మీద గుచ్చారు, పడేశారు, ఇతన్ని చంపేస్తాం చెప్పండి అంటున్నారు. That man said, "Please have mercy on me. I have a family. Please don't kill me." మరి ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించండి, నన్ను విడిచిపెట్టండి, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, నన్ను దయచేసి విడిచిపెట్టండి అంటూ ఉన్నాడు. Suddenly Maximilian Kolbe came forward and said, "I will die for this man." మరి ఆ క్షణంలో ఈ మ్యాక్సిమిలియన్ కొల్బీ గారు ముందుకు వచ్చారు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన వదిలిపెట్టండి, ఆయన తరపు నేను చనిపోతాను అంటున్నాడు. I don't know what went through his mind. మరి ఆ క్షణంలో ఈ మ్యాక్సిమిలియన్ గారి మనసులో ఏ ఆలోచనలు వచ్చాయో నాకు తెలియదు. Maybe he remembered the verse from John 15. మరి ఈ యొక్క యోహాను సువార్తలో మనం చదువుకున్న వాక్య భాగము అతని యొక్క జ్ఞాపకానికి వచ్చిందేమో బహుశా. Greater love has no one than this. yes మరి ఇంతకంటే ఎక్కువగా ప్రేమించువాడు ఎవడునూ లేడు. ఎవడంటే యోహాను 15లో ఉంటుంది, to lay down one's life for one's friend. మరి తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు అనేటువంటి వాక్యము యోహాను 15లోనిది. బహుశా అతనికి జ్ఞాపకం వచ్చిందేమో. Maximilian Kolbe showed Jesus is alive in him. మరి ఈ మ్యాక్సిమిలియన్ గారు పిల్లరా తన సాక్ష్య జీవితాన్ని బట్టి ఆ ఉదయకాలంలో తనలో యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినాడు. By showing his love for a poor man who was to be killed, he was showing Jesus is alive in him. వేరే ఒక భేద వ్యక్తి మరి అభ్యర్థిస్తున్న వ్యక్తి చనిపోవలసి ఉండింది, కానీ అతని స్థానంలో ఈయన చనిపోయడానికి ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు సజీవుడైన విషయాన్ని ఈ యొక్క మరి యాజకుడు చూపిస్తున్నాడు. In the midst of misery, ఏమండి కష్ట నష్టాల సమయంలో, కన్నీటి దుఃఖ సమయాలలో, in the midst of starvation, మరి కరువు కాటకాల సమయాలలో, in the midst of suffering, మరి బాధ శ్రమ గుండా వెళ్ళుచున్న సమయాలలో Maximilian Kolbe showed Jesus is alive. ఈ యొక్క మరి మ్యాక్సిమిలియన్ గారు యేసు ప్రభు ఇంకా సజీవుడు అన్న విషయాన్ని ఆయన రుజువు పరిచాడు. And so, brethren, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, how are you and I showing that Jesus is alive in us? మరి మనలో ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నాడని మనము ఏ రీతిగా ఇతరులకు చూపించగలుగుచూ ఉన్నాము? Is there love of Christ in our homes? మన ఇంటిల్లో, మన గృహాలలో క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉంటున్నామా? Then Christ is in our homes. మరి క్రీస్తు మన ఇళ్లలో ఉండగలుగుచూ ఉన్నాడా? Christ is alive in our homes. మరి క్రీస్తు మరి గృహాలలో సజీవుడిగా ఉంటాడు. క్రీస్తు ప్రేమ మన గృహాల్లో ఉన్నప్పుడు Is there love in our church? మరి సంఘంలో ప్రేమను చూపించగలుగుతూ ఉన్నామా? Then Christ is in our church. మరి అలా చూపించగలిగిన నాడే క్రీస్తు మన సంఘంలో ఉన్నట్టు లెక్క. Christ is alive in our church. మరి క్రీస్తు మన సంఘంలో సజీవుడిగా సంచరిస్తున్నాడని అప్పుడే చెప్పబడుతూ ఉంటుంది. Is there love of Christ in our relationships with one another? మరి ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయంలో క్రీస్తు ఉన్నాడని మనం చెప్పగలమా? క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉంటున్నామా? Do we allow the love of Christ to direct our relationships? మరి క్రీస్తు ప్రేమతో మన సంబంధ బాంధవ్యాలను ఒకరితో ఒకరు కలగలుపుగా ఉండటనే విషయాన్ని మనం చేయగలుగుతూ ఉన్నామా? Then Christ is in our relationship and Christ is alive. ఆ సంబంధాలలో అటువంటిగా ఉన్నప్పుడే క్రీస్తు మనతో ఉన్నాడని, క్రీస్తు సజీవుడిగా ఉన్నాడని ఆ సంబంధాలలో అటువంటిప్పుడే మనం చెప్పగలము. When you and I are treated badly, మరి ఎవరైనా మనల్ని అకారణంగా నిందించినప్పుడు, unfairly, మరి కారణమేమీ లేకుండా దూషించినప్పుడు, when we want to take revenge, మరి మనకేమో ప్రతీకారం తీర్చుకోవాలని కోపం వస్తూ ఉంటుంది. do we show love? మరి ఆ సందర్భంలో ప్రేమను చూపించగలుగుతున్నామా? Then Jesus is alive in our hearts. అలాంటప్పుడు ప్రేమను చూపించగలిగితే మన హృదయాల్లో ప్రభు సజీవంగా ఉన్నాడని అర్థము. Jesus is alive. మరి సజీవుడిగా ఉండటము, క్రీస్తు ఉన్నాడనియు సజీవుడిగా ఉన్నాడనియు దాని అర్థమై ఉంటూ ఉన్నది. Brothers and sisters, as we leave the church today, మరి కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాలం ఆరాధన చేసుకున్నాము. మన గృహాలకు వెళ్ళే సమయంలో you and I మరి నీవు నేను కూడా
are the gospel of Jesus Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తగా మనమే ఉండాలి అన్నట్టుగా. You and I are the kingdom of God. మరి నీవు నేనే దేవుని రాజ్యాన్ని మోసుకొని పోయే వారంగా దేవుని రాజ్యమై ఉండాలన్నట్టుగా. Because Christ is in us. ఎందుకంటే నీవు నేను దేవుని రాజ్యం, ఎందుకంటే క్రీస్తు మనలో సజీవుడై ఉన్నాడు గనుక. And Christ is alive in మరి us. క్రీస్తు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు గనుక దేవుని రాజ్యము నీవే నేనే అయి ఉన్నాము. If we are spreading the good news about Jesus, మరి కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును గురించిన శుభ సమాచారం ఏమిటని మనం అడిగినట్లయితే, and sharing the love of Jesus Christ, మరి క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి మనము ఉపక్రమించినప్పుడు లేదంటే ప్రయత్నించినప్పుడు ప్రారంభించినప్పుడు, it proves that Christ is alive. మరి దాని అర్థం ఏంటంటే క్రీస్తు మనలో సజీవుడై ఉన్నాడని అర్థము. May God grant you and me the strength to believe that Jesus is alive. కాబట్టి క్రీస్తు ఇంకను నాలో సజీవుడుగా ఉన్నాడు అని నమ్మగలిగిన ఆ యొక్క శక్తిని, బలాన్ని ప్రభువైన దేవుడు మనకు అనుగ్రహించాలని నా ప్రార్థన. And may God grant us the strength to show to the world that Jesus is alive in us. మరి మనలో క్రీస్తు సజీవుడుగా ఉన్నాడు అనేటువంటిది లోకానికి చూపించగలిగే శక్తి ప్రభు మనకి ఇవ్వాలనేది నా ప్రార్థన. So we will now have the communion together. కాబట్టి ఈ సమయంలో మనము ప్రభు బలలో పాలు పంచుకుందాము. Yeah.